అందరికీ శనార్థులు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మీకోసం కానీ బరాబర్ ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను తీసుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఒడిసేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా మన ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను చాలు చేద్దామా? చలో షురు. ఉగాది పర్వదినం నాడు రెండు తెలుగు రాష్ట్రాలల్లో పంచాంగ శ్రవణ మానవాయితీ ఉంటుందన్న సంగతి మనందరికీ ఎరుకైన ముచ్చటనే. కాకపోతే ఇంట్లో సామాన్య పబ్లిక్ కోసానికని చెప్పి పంచాంగం ఒక లెక్కుంటే రాజకీయం లీడర్లకు చెప్పేది ఇంకో తీరుగుంటుంది. అయితే నిన్న రెండు తెలుగు రాష్ట్రాలలో అయిన పంచాంగ శ్రవణంలల్లా అన్ని పార్టీల జాతకాలు అద్భుతంగా ఉన్నాయని అన్ని పార్టీల పంతులు చెప్పిన మాట. అయితే గీ జ్యోతిషులు చెప్పిన జాతకాల ప్రకారం మన రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలు ఎంతమంది అవుతారో ముందు ముందు. ఇక నిన్న ఉగాది సందర్భంగా అనేక మంది పంతులు అనేక రకాల పార్టీల చుట్టూ తిరిగి మొత్తానికి ఎవరికి దోచిన పంతులు వాళ్ళ రీతులల్లా జాతకాలు అయితే చెప్పుకుంటూ వచ్చిళ్ళు పార్టీ పెద్దలకు. ఇక ఇంట్లో ఎవరెవరి జాతకాలు ఎట్లున్నాయ్యా అనంటే మొట్టమొదలు మనం తెలంగాణ ప్రభుత్వం జోలికి వద్దాం. ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలల్లో చాలా సంచలనమైన మార్పులనే తీసుకొత్తదట. రాష్ట్ర రాజకీయాలను రేవంత్ రెడ్డి సారు సమర్థవంతంగా నిర్వహణ చేస్తాడట. ఇక రేవంత్ రెడ్డి సారు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పడుకుంటా లేచుకుంటా కింద మీద తనకలాడుకుంటా ఒక మోస్తారుగా మంచిగానే నడుస్తుంది అని అనిపిస్తున్నదట. ఇక ఇందుకు ఆర్థిక సమస్యలు కూడా ప్రధాన కారణం అవుతూనే ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం, ఇంకో పక్కన కాంగ్రెస్ అధిష్టానం, ఇంకో పక్కన తెలంగాణ కాంగ్రెస్ ల అంతర్గత అసమ్మతి సెగలు ఉన్నాయి కదా, అన్ని కారణంగా ఒత్తిళ్లు, ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడులు అసొంటివి షాన్ని కనబడతాయి. ఇక ఇవన్నీ కారణాల కారణంగా కాంగ్రెస్ పార్టీ చాలా తక్లీఫ్ల మీదకించి డక్కా ముక్కిలు తిరుగుకుంటా పార్టీని నడుపుతుందని చెప్పుకుంటా వచ్చిళ్ళు. ఇంకా అంతనే కాకుండా ఎన్నికల టైం వరకు గిసొంటి పరిస్థితులు ఇట్టనే కొనసాగే సూచనలు గట్టిగానే కనబడుతున్నాయట. కాకపోతే ఇప్పట్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడేతందుకు దోహదపడే పరిణామాలు ఏమాత్రం సందు లేదట. ఒకవేళ కేసీఆర్ కేటీఆర్లను ఏదైనా కేసుల ఇరికిచ్చి అరెస్ట్ చేసి జైలుకు పంపితే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్రాఫ్ పెరగచ్చు లేదా తరగచ్చు. ఇక పోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనబడుతున్నదట. ఇక మీదికెంచి కేసులు అరెస్టులు కత్తి తల మీద ఏలాడుతున్నట్టుగానే ఉంటదట బీఆర్ఎస్ పార్టీ పెద్ద సార్లకు. ఇక సొంతంగా ఏం సాధించాలన్నా కూడా జరంత కష్టతరమే అట. అందుకని కేంద్రంతో సఖ్యత గుర్చుకునే తందుకు ప్రయత్నాలు ఫలిస్తే క్రమంగా తెలంగాణ రాజకీయాలలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యి అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటా పోతే గనక విజయం వరించే అవకాశాలు ఉన్నాయట. కాకపోతే తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యన సఖ్యత చక్కగా లేదని చెప్పాలి. ఇక అందుకనే అంత రహస్యంగా లోపకారికంగానే సాగాల్సి ఉంటదట. తెలంగాణలో ఎప్పటికైనా అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ తాతాలాడుతున్నదన్న ముంచడం మన అందరికి ఎరికేంది. అయితే మళ్ళా కేసీఆర్ బలపడేతందుకు కానీ కేసీఆర్ పార్టీకి బలం పెంచేటట్టుకు కానీ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీతోని కలిసి వచ్చే అవకాశాలు అయితే లేవంటున్నారు చాలా మంది. ఇక మీదికెంచి రేవంత్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం ఉన్నది గనక ఎన్నికల వరకు ఆయన ప్రభుత్వం జోలికి కేంద్రం కూడా ఓకపోవచ్చు అని అంటున్నారయ్యా. ఇక పోతే కూటమి వైసీపీల పరిస్థితి ఎట్లున్నదో ఎట్లా ఉండబోతున్నదో తెలుసుకునేందుకు ఏ పంచాంగము చూడాల్సిన పని లేదా అంటున్నారయ్యా. కూటమిలో ఐక్యత ఉన్నది కనుక అది చెడితే తప్ప తమ గ్రహస్థితి మారదని చెప్పి జగన్ సార్కు బాగానే తెలుసట. అందుకే పదే ప్రయత్నం చేస్తున్నాడట కూటమిని చెడగొట్టనీకే. అయితే కూటమిలో శిష్యులు రగిల్చే వరకు వైసీపీ నేతలు జగన్ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత చెదిరినా కూడా మీరు చెదరకుండా ఉంటేనే మీకు విజయం లభిస్తుందని అంటున్నారయ్యా. ఇక దీనికి తోడు వైసీపీ కూడా గట్టిగానే ప్రణాళికలను రచన చేస్తున్నది. అంతవరకు ఓపికగా వైసీపీ నేతలు ఎదురు చూడక తప్పదు అధికారం కోసం. కాకపోతే చంద్రాల సారు మరొక పారి ముఖ్యమంత్రి కావాలని ఆయన నాయకత్వంలో నేను పని చేయాలని కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చాలా క్లియర్ కట్ గా బహిరంగ వేదికల మీదనే చెప్పిండు. అయితే వైసీపీ ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించకపోవచ్చు. ఇక ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నాడన్న సంగతి ఆల్రెడీ నోటీస్ ముచ్చట్నే కనుక జగన్ కేసులను ఏకవంతం చేసేందుకు ప్రయత్నించే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నాడు. ఈ కేసులలో కనుక కదలికలు వస్తే వైసీపీ గ్రహస్థితి ఇంకాత క్షీణించే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కేసులు ఇట్లనే నత్తనడకలు సాగుతా ఉంటే వైసీపీకి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తున్నాం ముచ్చట. ఇక అందుకోసానికని ఈసారి మనమే అనే పాట పాడుకుంటా జగన్ సార్
కాలక్షేపం చేసుకుంటే పర్వాలేదని అంటున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు మంచిగా ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు అత్తనే ఉంటాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కళ్ళకు కనబడే స్థాయిలో అభివృద్ధి చెందేటట్టుగా చంద్రాల సారు గట్టిగానే ఆయన ఓర్పు నేర్పు కృషి పట్టుదలతోని విజయం సాధిస్తాడట. ఇక పోతే బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ సారు తమిళనాడు వైపు అడుగులు ఎత్తే ఆయన పరపతి ఇంగింత పెరుగుతుంది అని అంటున్నారు. కానీ కొత్త మిత్రులతో పాటు కొత్త శత్రువులను కూడా ఆయనకైనా తయారు చేసుకున్నట్లయితది. కనుక తమిళనాడు రాజకీయాలలో వేలు పెట్టడం కంటే ఈ 5 ఏళ్లలో ఆంధ్రాలో జనసేన పార్టీని ఇంకింత బలోపేతం చేసుకోవడం మంచిదని, మంత్రిగా ఆయన సమర్థత నిరూపించుకోవడం మీదనే పవన్ కళ్యాణ్ ఎక్కువ దృష్టి పెడితే ఆంధ్రాలో గట్టిగానే నూకలు ఉంటాయని, తొందరపడి తమిళనాడులో ఏలు పెట్టుకుంటా ఆళ్ళ నీళ్ళకి ఎలుక్కుంటా పోతే లేని శత్రువులు పవన్ కళ్యాణ్ మీద దండయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం ప్రకటన చేసే దిశగా వాళ్ళు ట్వీట్ల మీద ట్వీట్లు వైరల్ కామెంట్లతోటి గతంలో వైసీపీ ప్రభుత్వం ఎట్లయితే పవన్ కళ్యాణ్ మీద మాటల యుద్ధాలు చేసిందో ఈ పారి కూడా తమిళనాడులో ఉన్నటువంటి లీడర్లు కూడా గట్లనే ఎదురుదాడులకు దిగుతారు. తస్మాత్ జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ సార్కు హెచ్చరికలను అయితే చెప్తున్నారు. ఇక ఏదేమైనా ఉగాది సందర్భంగా అందరి జాతకాలు టూకీగా మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఇక సరే ఏదేమైనా మొత్తానికైతే ఉగాది పంచాంగ శ్రవణము అన్ని పార్టీల జాతకాలను గట్టిగానే చెప్పినాయి. ఎన్ని జాతకాలు చెప్పినా ఎంత శత్రుతలతో మనం మాట్లాడినా కూడా శివరాఖరికి మిగిలింది ఓటర్లు ఇచ్చే నిర్ణయం, మనం చేసిన పాలన, పబ్లిక్లలో పెంచుకున్న సింపతి, పబ్లిక్లలో ఉన్న ప్రజాదరణ. గియ్యే మనం చేసిన అభివృద్ధి పనులను కాపాడితే మనల్ని మళ్ళా అందరం మెక్కిస్తాయి అని అంటున్నారు చాలా మంది ఈ ముచ్చటిన్న తర్వాత. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏలం వేసేందుకు తయారైందన్న ముచ్చట మనకి ఎరకైందే. ఇక ఈ క్రమంలోనే రాత్రంతా జేసీబీలతోని యూనివర్సిటీ లోపలికి పోయి ఆడున్న షెట్లను నరికేసిల్లు అధికారులు. ఇక దీని మీదనైతే పెద్ద ఎత్తునే పంచాయతీ గట్టిగానే నడుస్తున్నది. ఇక గటు పక్కనేమో విద్యార్థి సంఘాల నాయకులు సుతం ఫైర్ మీద ఫైర్ అవుతున్నారు. ఈ అధికారులు చేస్తున్న పని మీద, గటు సర్కార్ మీద. ఇక హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏలం వేసేందుకు సిద్ధమైన సంగతి మన అందరికి ఎరికేంది. ఇక ఈ క్రమంలో రాత్రంతా జేసీబీలను యూనివర్సిటీ లోపలికి పంపించి అక్కడ ఉన్న దట్టమైనటువంటి షెట్లను అడ్డగోలుగా నరికేసిండ్రయ్యా. ఇక దీని మీద విద్యార్థి సంఘాల నాయకులు అయితే గట్టిగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మీడియాతోని మాట్లాడుకుంటా రాత్రంతా జేసీబీలతోని పనులు చేయించడం వలన నెమళ్ళు పచ్చులు రాత్రంతా ఉరుతూనే ఉన్నాయి. కోర్టులో అనేక మంది పిటిషన్లు కూడా వేసుకుంటూ వచ్చిళ్ళు. కోర్టుకు సెలవులు ఉండుతోని ఇదే అదునుగా చూసుకొని మొత్తం షెట్లను కొట్టిపారేస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగొచ్చు కదా అంటే ఎందుకంత హడావుడిగా పనులు చేస్తున్నారయ్యా అని హెచ్ఈసీ విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నలు ఎత్తున్నారయ్యా. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే ఉందో పెద్ద దుమారమే రేగుతున్నదయ్యా. గట్టిగానే విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ధర్నాలు రాత్రోకలకు కూడా దిగే అవకాశం లేకపోలేదు. యూనివర్సిటీ చెట్ల నరికివేతలల్లో యూనివర్సిటీని ఏలం చేసిన ముచ్చట్లల్లో అని చెప్పి గట్టిగానే కామెంట్లు పెట్టబట్టింది ఈ ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్కరు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయిలా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇక ఏప్రిల్లో ఈ మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారట. దీనికోసానికని గవర్నర్ సార్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చెప్పిండంట. ఢిల్లీలో మంత్రివర్గ కూర్పుపై పరిణామాలు కూడా స్పీడ్గా అవుతున్నాయట. మంత్రులుగా అవకాశం రానోళ్ళ గురించి సుతం కసరత్తులు గట్టిగానే చేస్తున్నారట. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అయ్యేలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టే కనబడుతున్నది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తము ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఏప్రిల్ 2వ తారీఖున సాయంత్రం లేదా 3వ తారీఖు పొద్దుగాల మంత్రివర్గ విస్తరణ గట్టిగానే జరగబోతున్నదట. ఇక ఈ ముచ్చటల్లా గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా సమాచారాన్ని ఇచ్చిండయ్యా. ఇక ఢిల్లీలో మంత్రివర్గ కూర్పు మీద పరిణామాలు జనంత గట్టిగానే వేడిగా నడుస్తున్నాయట. మంత్రులుగా అవకాశం లేని వాళ్ళను కూడా వాళ్ళ విషయంలో గట్టిగానే ఆలోచన చేసి శివరాఖరి కసరత్తు మీద గట్టిగానే నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నది. ఇక ఇదే టైంలో హైకమాండ్ కొత్తగా మంత్రుల ముచ్చట్లల్లో రీసెంట్ నిర్ణయం అయితే సంచలనంగా మారుతున్నది. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న ముచ్చట్ల విస్తరణల భాగంగా 4 మంత్రి పదవులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. మంత్రుల పేర్ల ఖరారు తర్వాత అవకాశం లేనోళ్లకు అవకాశం రానోళ్లను తీసుకునే నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉంటాయో అనే ఒక అంచనాకు కూడా వచ్చిందట హైకమాండ్. ఇక ఇంట్లో భాగంగానే 1-2 స్థానాలు ఖాళీగా ఉండే ఆలోచన కూడా గట్టిగానే చేస్తున్నదట. 4 స్థానాలు
స్థానాలు మాత్రమే భర్తీ చేయాలని భావన చేస్తున్నది. ఇక మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు 30 మంది పోటీ పడుతున్నారు అయ్యా. ఇక పార్టీ ముఖ్య నేతల నుంచి మంత్రివర్గంలో అవకాశం కల్పించుడు మీద కూడా పార్టీ నాయకత్వం పేర్లు గట్టిగానే వినబడుతున్నది. దాని గురించి సేకరణ బగ్గనే చేస్తున్నది. ఇక ఇంట్లో భాగంగా సీఎం ఇచ్చిన జాబితాలల్లో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పేర్లు ఉన్నట్టు పార్టీల ప్రచారం గుప్పమని వినబడుతున్నాయి. ఒకరికొకరు చెవులు కొరుక్కునుడు కూడా గట్టిగానే కొరుకుంటున్నారు. ఇక వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణు, దొంతి మాధవరెడ్డి, ప్రేమ్ సాగర్ రావు పేరు పరిశీలనలో ఉన్నాయట. వాళ్ళ మంత్రివర్గ విస్తరణలో 5వ స్థానం భర్తీ చేసే మైనార్టీ వర్గానికి దక్కుతుందని అంటున్నారు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో 5వ స్థానం అయితే భర్తీ చేస్తే మైనార్టీ వర్గానికి దక్కే అవకాశం గట్టిగానే ఉన్నదట. మైనార్టీ కోటాల ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు సోటు దక్కే అవకాశము గట్టిగానే ఉన్నదట. అయితే జాబితాలో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఇదంతా ఎవరో చెప్పలేదు, విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం ప్రకారం ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే మల్లగుల్లాలు రకరకాల కామెంట్లు కాంట్రవర్సీలకు తావు తీస్తున్న ఏలా మనకు తెలిసిన ముచ్చట. ఇక పురాగా ముచ్చట ఏందయ్యానంటే పార్టీల మంత్రి పదవి ఆశిస్తున్నోళ్ళు కూడా ఢిల్లీలలో పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారట. కొంతమంది రహస్యంగా కలిస్తే కొంతమంది ఫోన్ల ద్వారా సమీకరణాలు గట్టిగానే జరుపుతున్నారట. ఇక అవకాశం కోసం తమ వంతు ప్రయత్నాలు ఎవరి కాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక మంత్రివర్గ విస్తరణతో పాటుగా పిసిసి కార్యవర్గం నామినేటెడ్ పోస్టుల ముచ్చట్లలో కూడా హైకమాండ్ కసరత్తు గట్టిగానే చేస్తున్నది. చివరి నిర్ణయం కూడా రాబోతున్నదట ఈ 2 రోజులల్లా. ఇక మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం వివరణ చేసుకుంటా కొందరు నేతలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా గట్టిగానే చేస్తున్నారట. దీంతోనే హైకమాండ్ మళ్ళా ఆలోచన చేసి మార్పులు చేర్పులు చేసే దిశగా గట్టిగానే కసరత్తులను స్టార్ట్ చేసింది. వాకిటి శ్రీహరికి అవకాశం ఇవ్వాలని చెప్పి జాతీయ అధ్యక్షుడు ఖర్గే సూచన చేసినట్టు కూడా సమాచారం ఉన్నది. ఇక సీతక్క ముచ్చటకొస్తే హోంమంత్రిగా పదోన్నతి కల్పిస్తారని చెప్పి పార్టీ నేతలు అంచనా ఎత్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి ఢిల్లీకి పోయిండు. ఇక నాకు మంత్రి పదవి ఇవ్వాలని ఖర్గే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కూడా కలిసిండు అయ్యా. ఇక చివరి నిమిషం వరకు ఆశావాహులు వాళ్ళ ప్రయత్నాలను గట్టిగానే ముమ్మరంగా ఎత్తున్నారు. సామాజిక సమీకరణాలతో పాటుగా జిల్లాల వారీగా కూడా ఎంపిక సమస్యగా మారుతున్నది. తలనొప్పులు అవుతున్నాయట ఢిల్లీ హైకమాండ్కు. దీంతో చివరి నిర్ణయం వచ్చే జాబితా మీదనే పార్టీల గట్టి ఉత్కంఠనే ఏర్పడుతున్నది. మరి ఇంట్లో మంత్రివర్గ విస్తరణలలో ఎవరిని తీసుకుంటారు, ఎవరిని పక్కకు నూగుతారు? ఒకవేళ అట్లా పక్కకు నూగిన వాళ్ళకి ఎటువంటి పదవులు మళ్ళా గట్టబెట్టే ఆలోచనలల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నదో ఇవన్నీ పురాగా తెలవాలంటే ఇంకో 2-3 రోజులు ఆగక తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, తలపండిన రాజకీయ మేధావులు. అమ్మలక్కల కోసానికని తెచ్చిన తెలంగాణ సర్కారు మహాలక్ష్మి పథకంలా షాక్ తగిలిందుల్లా 650 కోట్ల అప్పు పడ్డారట టీజీఎస్ఆర్టీసీకి. ఇప్పుడు బడ్జెట్ నిధులు కూడా పూర్తిగా విడుదల కాని పక్షంలో మహాలక్ష్మి భారాన్ని కూడా ఆర్టీసీ మోయాల్సి వస్తుందట. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడంతోని ఏం చేయాలనో అర్థం కాక డైనమాలో ఉన్నారట ఇటు టీజీఎస్ఆర్టీసీ పెద్దసార్లు, అటు సర్కారు పెద్దలు. ఇక అమ్మలక్కల కోసానికి కనిపెట్టినటువంటి ఆర్టీసీ పథకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు వచ్చే మొదలు పెట్టిందో 6 గ్యారంటీస్ పథకంలల్లో మహాలక్ష్మి పథకం అయితే ఇంకొక పథకము. ఇక ఈ పథకానికి గట్టి షాకే తగులుతున్నదన్న వార్తలు గుప్పుమని వింటున్నాయి. ఇప్పుడు ఈ ముచ్చటిన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలని అర్థం కాక డైలమాల పడే పరిస్థితి వచ్చింది. మరి ఏందయ్యా అసలు ముచ్చటనంటే 650 కోట్లు దగ్గర ఆర్టీసీ అదేనుల్లా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీకి బకాయి పడ్డదట తెలంగాణ సర్కారు. శనివారంతోని ఆర్థిక సంవత్సరం చివరి పని దినం కావడంతోటి ఇక నిధులు ఒడిసిపోయినట్లేనా అనే అనుమానాలు కూడా గట్టిగానే వినబడుతున్నది. మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధన చేసి ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేయాల్సిన మొత్తంలో దగ్గర 650 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం బకాయి పడ్డది టీజీఎస్ఆర్టీసీకి. ఇక ఆర్థిక సంవత్సరం ఒడిసిపోవడంతోటి ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఆది, సోమ, మంగళవారాలు వరుస సెలవులు. ఇక శనివారం పని వేళలో ముగిసే టయానికల్లా ఆ మొత్తం విడుదల కాలేదని తెలిసిందయ్యా. ఇక దీంతో అవి మురిగిపోతాయన్న ఆందోళన ఆర్టీసీలలో గట్టిగానే వ్యక్తమవుతున్నది. ఆర్టీసీకి గత ఏడాది బడ్జెట్ల 4084 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇక ఇండ్ల భాగంగా 800 కోట్లు బకాయి ఉండగా వారం రోజుల కిందట 156 కోట్లు విడుదల అయినాయి. మిగతాయి అట్లనే పేరుకపోయి ఉన్నాయట. ఇక గత బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు మహాలక్ష్మి పథకం వరకు మాత్రమే సరిపోతాయి. ఇతరత్ర అభివృద్ధి పనులకు
వాళ్లకు రాయితీ బస్ పాసుల సర్దుబాటుకు సరిపోవు. ఇక ఇప్పుడు బడ్జెట్ నిధులు కూడా పూర్తిగా విడుదల కాని పచ్చంలల్లా మహాలక్ష్మి భారాన్ని కూడా ఆర్టీసీ గదేనోళ్ళ టీజేఎస్ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ మోయాల్సి వస్తుందట. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నదట. మహాలక్ష్మి కేటాయింపులకు 5,500 కోట్లను పెంచాలని బడ్జెట్ ప్రతిపాదనలలో ఆర్టీసీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ సర్కారు మాత్రం 4,400 కోట్లే కేటాయింపు చేసింది. ఇక 2023 బడ్జెట్కు సంబంధించి కూడా గతేడాది చివర్ల కూడా కొన్ని నిధులు అయితే విడుదల కాలేదట. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 1,500 కోట్లు బడ్జెట్ల చూపగా చివరికి 500 కోట్ల వరకు చేతికి అందకుండా పోయినాయట. ఇక మళ్ళొకపారి అదే దుస్థితి ఎదురవుడు ఆర్టీసీకి పెద్ద ఇబ్బందిగా మారబోతున్నదట. శనివారం లేట్ అయినా సరే నిధులు విడుదల చేసి తదుపరి పనిదినం రోజు ఖాతాలకు చేరే అవకాశం కూడా ఉందన్న ఆశతోని ఆర్టీసీ అయితే ఉన్నది. ఏదేమైనా వాగ్దానాలు ఇచ్చుడు అనేది చాలా సులభమైన ముచ్చట. ఎందుకంటే నోట్లకేంచి వచ్చే మాట కాబట్టి దప్పున వదులుతాం. కానీ మళ్ళా అవి తీర్చనీకే ఎన్ని మల్ల గుల్లాలు పడాలి, ఎన్ని అష్ట కష్టాలు పడాలి, ఎన్ని సాధక బాధకాలను అనుభవించాల్సి వస్తుంది అనేది ప్రత్యేకమైన నిదర్శనం ఏదన్నా ఉన్నదానంటే అది ఇప్పుడు తెలంగాణ సర్కారు బకాయి పడ్డ టీజీఎస్ ఆర్టీసీకి ఇచ్చే పైసల ముచ్చట్లేనని చెప్పి చాలా మంది చెవులు కొరుక్కొని పట్టిండ్రు. మరి ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీకి బకాయి పడ్డ పైసలను తెలంగాణ సర్కారు ఈ లోటును ఎట్లా పురాగా చేస్తుందో ఎవ్వరికి అర్థం కాని ముచ్చట అని చెప్పి నెత్తిన చెయ్యేసుకొని ఆలోచనలో పడ్డరట ప్రతి ఒక్కరు ఈ ముచ్చట ఎరికైన తర్వాత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సార్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మైకు ముందరకు వచ్చిందంటే చాలు దబుక్కున ఏదో ఒక డాంబు ఇసురుతూనే ఉంటాడు. మళ్ళా ఇప్పుడు ఒకటి ఇడిసిండు. మరింతకు ట్రంప్ సార్ ఇడిసిన డాంబు బుస్సా తుస్సా. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారు భారత్ సేనా మీద ప్రతీకా సుంకాలను ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన సంగతి మనందరికి ఎరికైనది. అయితే రీసెంట్ గానే ఇంకొక ప్రకటన కూడా చేసిండయ్యా. ఈ ట్రేడ్ వార్ అనేది కేవలం 10-15 దేశాలకు మాత్రమే పరిమితం కాదని ప్రపంచంలో అన్ని దేశాల మీద సుంకాలను విధిస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చట్లల్లా ఎటువంటి మార్పు ఉండదని కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. అమెరికా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే చర్యలు తీసుకోక తప్పదని చెప్పి స్పష్టం చేసుకుంటూ వచ్చిండు. చాలా సంవత్సరాలుగా మేము ప్రపంచ దేశాలతోని ఉదారంగా ఉన్నాము. చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా ఆ దేశాలు అమెరికాను దోచేస్తున్నాయి. ట్రేడింగ్ విధానంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తన చేస్తున్నాయి. దశాబ్దాలుగా వాళ్ళు మా మీద విధించిన వివిధ పేర్లతోని దోచుకున్న దానికంటే అమెరికా ఇతర దేశాల మీద విధిస్తున్న సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మాతోని వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నింటి మీద కూడా మా వాణిజ్య తారీఫులు అమలైతాయి అని చెప్పి ట్రంప్ సార్ జరంతా గట్టిగానే చెప్పిండు. ఏదేమైనా కూడా ట్రంప్ సార్ వస్తే దుంప దించుతాడు, ట్రంప్ సార్ వస్తే దుంప దించుతాడని అంటారు. కానీ నిజంగా ట్రంప్ సార్ వచ్చి అన్ని దేశాల దుంప దించుతున్నారు అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన తర్వాత ప్రతి ఒక్కరు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అమెరికా నుంచి భారత్లకు వస్తున్నటువంటి ఉత్పత్తుల మీద కూడా ఎంత సుంకం ఇదిస్తే ఇక్కడ నుంచి అమెరికాకు వస్తున్న ఉత్పత్తుల మీద అదే తరహాల సమాన సుంకాన్ని ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పి ట్రంప్ సార్ గట్టిగానే స్టాండ్ మీద నిలబడ్డాడు. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం భారత ఉత్పత్తుల మీద అమెరికా సగటున 2.2% సుంకం ఇదిస్తున్నది. అమెరికా ఉత్పత్తుల మీద భారత్ సుంకము సగటున 12% ఉన్నది. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసే పనులు కూడా ఉన్నాడట ట్రంప్ సారు. ఇక మొత్తానికి ట్రంప్ సార్ చెప్పేదైతే చెప్పుకుంటూ వచ్చిండు. మరి ఈయన మాటిన్న మిగతా దేశాలలో ఈ సుంకాల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. మీ బతుకులు జడ ఏం అడ్డమైన మనుషులు మోపైతున్నారా నాయన. నెరి అధ్వానంగా పాడుపడ్డరు. సిగ్గులేని మనుషులు, సిగ్గులేని బతుకులు. మీ బతుకులు జడ. ఓ పిల్ల, ఎవరి మీద గంతగారానికి రాబట్టినవంటే గీ ఆర్త చూస్తే మీరే నాకంటే ఎక్కువ తిడతారు. కావాలంటే మీరే చూడండి. ఇక ఇంట్లో ఎట్లాగూ టిఫిన్ కాలేదు కదా, ఎట్లన్నా బయటికి పోయి ఏమైనా తిందామని ఆలోచన చేసే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే కొంత ధ్యానదంతం అయితే మొలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకయ్యానంటే ఈ అడ్డమైన హోటళ్ళు చేయబట్టి మంది పానాలు ఆగమవుతున్నాయి. ఎందుకయ్యానంటే మనం ఇటువంటి వార్తలు దినం ఏదోటి చెప్పుకుంటూనే ఉన్నాం. కప్పలు పడ్డాయి, బల్లలు పడ్డాయి, జర్రులు పడ్డాయి, రకరకాల విషపూరితమైనటువంటి జీవాలు మనం తినే బిర్యానీలల్లా, టిఫిన్లల్లా, రకరకాల వంటకాలల్లా వచ్చి పడుతున్నాయి. సాంబార్లకించి తేలు కూడా వెళ్తున్నాయన్న ముచ్చట్లు మనం విన్నాం. కానీ ఇక రీసెంట్ గా ఒక అన్న హోటల్ కాడికి వేయిండు. పోయి టిఫిన్ ఆర్డర్ పెట్టుకొని టిఫిన్ మొత్తం నిమ్మతంగా చట్నీ మంచిగా ఉన్నదని లప్ప అద్దుకొని తిన్నాడు. ఇక శివరాకరికి చట్నీ అయిపోవచ్చే టైంలల్లా ఒక పొడుగాడిది గుత్తొంకాయ లెక్క కనబడ్డది. ఆగో
నీ అవ చట్నీలలో వంకాయ కూడా ఎత్తున్నారా అని చెప్పి జర్ర ఇట్లా తీసేసరికి అది వంకాయ కాదు టెంకాయ కాదు ఏకంగా బల్లే పడ్డదయ్యా. ఆ వండిన బల్లితోనే చట్నీని వీళ్ళకు సర్వే చేసి ఇంతకుముందు ఎంతమంది తిన్నారో ఏమో తెలియదు కానీ ఈ అన్నంతో పాటు తిన్న నలుగురు అయితే అస్వస్థతకు గురయ్యి దవాఖానల పాలైనరట. ఇక టిఫిన్లో ఇట్లా చట్నీ అందుకుంటా అంటే బల్లాచూరుతోని ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. సరే ఇది మన దేశంలో కాదు ఏనో బయట దేశంలోనో బయట రాష్ట్రంలోనో అనుకునేరు. గద్వాల ఊళ్ళే అమ్మదు టిఫిన్ సెంటర్ అనే టైన దగ్గర కనబడ్డదయ్యా ఈ చిత్రమైన విచిత్రమైన బల్లి తిన్న చట్నీ ముచ్చట. ఏందో ఏమో ఈ అడ్డమైన టిఫిన్ హోటళ్ళు ఏడబడతాడా గల్లీకి 10 మోపు చేసి మంది పానాలను ఆగం చేసేటట్టే ఉన్నది. అరే ఇంట్లో ఏదన్నా అనుకునే టైంలల్లో మనకున్న బిజీ లైఫ్లల్లో బయటికి పోయి ఏమైనా తిందామనంటే పానాల మీదకి వచ్చే కథ అవుతుంది. మరి వండేటోళ్ళు ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోముతున్నారో లేకపోతే నిద్రమత్తులలో వండుతున్నారో లేకపోతే ఎవడు పోతే మనకేంది జనాభా తగ్గుతారు మనమైతే మంచిగా ఉంటాం కదా అనే ఆలోచనలో చేస్తున్నారో ఏదో తెలియదు కానీ మొత్తానికైతే ఈ బల్లి పడ్డ శక్తిని తిన్న అన్న పరిస్థితి అయితే ఆరోగ్యం విషమం చేసుడుతోటి దవాఖానల పాలైతే అయ్యిండట. ఇక ఈయనతో పాటు ఇంకో నలుగురిని దవాఖానలో చేరిక చేసిండట. ఇంకా ఇంతకు ముందు ఎంతమంది తిన్నారో ఏమో ఈ బల్లి పడ్డ శక్తిని కానీ చాలా మంది పరిస్థితి దవాఖానలకు చూపించుకోనికే పోయిండ్రట. గిట్లుంటాయి చూడు బయట హోటల్లో తిండి. అందుకనే అంటారు మన పెద్దోళ్ళు మీకు దానం పెడితే కడప తలకాయ పెడితే ఒక పూట ఏం తినకపోయినా పర్వాలేదు కానీ ఏది ఉన్నా కూడా మన కుంపల్లనే తినుంటాడు ఆయన. బయట పోయి గిసొట్టి ఆపది తెచ్చుకోకండి పానాల బారిన పడి అనారోగ్యం పాలు కాకుండ్రి అని. ఇక ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ముచ్చట ప్రతి ఒక్కరికి గ్రాండదంతా మొలిచే తట్ట చేస్తున్నది. అమ్మ తోడు ఇంకొకసారి బయట తింటే ఒట్టు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారట. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను ఎట్లున్నాయి మస్తున్నాయిలే అన్నట్టు అడుగుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ము దులుపుడే న్యూస్లు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కమెంట్ సుతం పెట్టుండ్లి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మాత్రం అస్సలకే మరవకుండ్రి సరేనా? ఇయాల్టికైతే తెచ్చిన కాడికి న్యూస్లోనైతే ఓడగొట్టినాం. మళ్ళా ఇంకిన్ని ధమాకా దుమ్ము దులిపే న్యూస్లతోని మళ్ళా కలుస్తా ఉంటా మరి.